విజయ్ సంకల్ప్ సభలతో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడప్ చేసింది బీజేపీ. పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు పలువురు ముఖ్య నేతలు బహిరంగ సభల్లో మాట్లాడారు. రఫేల్ ఇష్యూతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందని ఆరోపించారు నేతలు. మోడీ మాత్రమే దేశానికి భద్రత ఇవ్వగలరన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. ఆగ్రాలో ప్రచారం చేశారు షా. ఎయిర్ స్ట్రైక్స్ ను ప్రశ్నించడం ద్వారా ఎవరికి లాభం చేస్తున్నారని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ భద్రతతో ఆడుకోవద్దని కాంగ్రెస్ కు సూచించారు అమిత్ షా. रफेल के मामले में फाइटर प्लेन है मेरे कार्यकर्ता बहनों भाइयों, फाइटर प्लेन जो कि अपनी भारत की धरती पर खड़े रहकर अपने पड़ोसी देशों तक में भी वार कर सकता है, यह उसमें ताकत है उस रफेल फाइटर प्लेन। हमारी सरकार के ऊपर अनाप शनाप के आरोप लगाए जा रहे हैं आपके ऊपर। बहनों भाइयों, यदि फाइटर प्लेन यदि रहा होता हमारे सेना के जवानों को पाकिस्तान जाने की जरूरत न पड़ी। 2008లో ముంబై దాడుల తర్వాత నాటి యూపీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. అప్పుడే పాకిస్తాన్ పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఉంటే మరిన్ని ఉగ్రదాడులు జరిగేవి కాదన్నారు. ఎన్డీఏ హయాంలో ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ చేశామన్నారు సుష్మా. 166 लोग शहीद हुए थे, 140 भारतीय थे और 26 लोग 14 अलग अलग देशों से संबंधित। इसलिए वो घटना भारत पर आतंकी हमले की न होकर के अंतर्राष्ट्रीय स्तर की बन गई थी। अगर उस समय की सरकार इस सूत्र को पकड़कर पूरे अंतर्राष्ट्रीय जगत में पाकिस्तान के खिलाफ एक माहौल बनाना चाहती तो बना सकती, लेकिन मुझे दुख है आज कहते हुए. యూపీలోనే ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎస్పీ బీఎస్పీ పై ఫైర్ అయ్యారు. ఏళ్లుగా దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్ ను దగ్గరకు రానివ్వద్దన్నారు. సైకిల్ పై ఏనుగు సవారీ చేస్తే పంక్చర్ అవుతుందని एसपी बीएसपीలను उद्देशिंచి కామెంట్ చేశారు. मैथानी जी के घर में मैंने एक बच्चे के सामने जब ये बात कही, जो खुद आजकल साइकिल पर चल रहे हैं वो मेट्रो का खाब कहां से देखेंगे। बच्चे ने मुझसे कहा, दीदी जो आज तक खुद हाथी पर सवार है वो एयरपोर्ट का सपना कहां से देखेंगे। एक बच्चा कानपुर का मुझसे बोला कि ये तो महामिलावट वाले इतना भी नहीं समझते कि हाथी जब जब साइकिल पर सवार हुई है तो पंक्चर के अलावा जनता के हाथ कुछ नहीं आया. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల అఫిడవిట్ లో వాస్తవాలు చెప్పడం లేదని ఆరోపించారు బీజేపీ నేత సంబిత్ పాత్ర. ల్యాండ్ డీలింగ్స్ తో రాహుల్ ఆస్తులు పెరిగాయని, అలాగే ఆయుధాల డీలర్లతో ఆయనకు సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈసారి కూడా రాహుల్ ఎన్నికల అఫిడవిట్ పై నిఘా పెడతామన్నారు సంబిత్ పాత్ర. राहुल गांधी जी की जो भी अर्निंग है वो सिर्फ एमपी सांसद की सैलरी के रूप में है। और इसमें मैं यह भी ऐड कर दूं कि 2011-12 में 155 करोड़ एसोसिएटेड जर्नल लिमिटेड का जो बकाया राहुल गांधी के पास था उन्होंने चुकाया नहीं था, और इसलिए 100 करोड़ रुपए का इनकम टैक्स का नोटिस उनको और उनकी माताश्री आदरणीय सोनिया जी को सर्व हुआ है। यह भी आपको बता दें, यह सब छुपाया गया था. ఇక 9 మంది పేర్లతో ఎంపీ అభ్యర్థుల మరో లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న మెదక్ లోక్సభ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరును ప్రకటించింది.